నిన్న హైదరాబాద్లో ఆయన వచ్చిండు అమిత్ షా గారు ఎక్కడ ఉంది అమిత్ షా నిన్న హైదరాబాద్కు వచ్చిండు. తెలంగాణలో 12 పక్కా మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా? బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్లకు సంబంధించి గాంధీజీ ఆకాంక్ష ఇప్పుడే నెరవేరుతున్నది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పని కథం. షాలిబండ రోడ్ షోలో మాధవిలత, రాజాసింగ్, కిషన్ రెడ్డి, అమిత్ షా కలిసి నిన్న ప్రచారం చేసిర్రు. బీజేపీ ఎక్కడ రిజర్వేషన్లు వ్యతిరేకించడం లేదు. ముస్లిం రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందా? మతపరమైనటువంటి ఈ విషయంపైన కూడా క్లారిటీ రావాలి. మతపరమైనటువంటి రిజర్వేషన్ల వల్లనే బీసీ, ఎస్సీ, ఎస్టీల అన్యాయం ఎక్కువ జరిగింది. ఓల్డ్ సిటీలో బీసీ రిజర్వేషన్ల వల్ల ఎక్కువ మంది ముస్లిం కార్పొరేటర్లు గెలవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అక్కడ ఉండేటువంటి బీసీలంతా కూడా నష్టపోయినరు. బీసీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల సర్పంచులు, ఎంపీటీసీలు అనేక మంది ముస్లింలు గెలవడానికి కారణం బీసీ రిజర్వేషన్లు. ఆ గ్రామాల్లో ఉండేటువంటి బీసీలు నష్టపోయినరు. ఈ విషయాలు కూడా రావాలి. తెలంగాణలో అమిత్ షా మరింత ఉధృతం చేయాలి. ఇంకొంచెం కష్టపడితే మరో 3 గెలిచి అంటే 12 గెలుస్తాము. ఇంకో 3 గెలవడానికి మనకు ఛాన్స్ ఉన్నది. ఇంకొంచెం కష్టపడి తెలంగాణలో మెజార్టీ సీట్లు బీజేపీ గెలుస్తుంది అనేటువంటి ప్రచారం చేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలను, నాయకులను ఉత్తేజపరిచేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందనేటువంటిది చూడాలి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నా కూడా పెద్ద అంశాలు 2 రిజర్వేషన్కు సంబంధించి, రాజ్యాంగ సవరణకు సంబంధించి 2 అంశాలు వచ్చినాయి కాబట్టి